దేవయజ్ఞం అంటే భగవంతుడు పూజ చేసుకోవాలి. కంపల్సరిగా గృహస్థులైనవాడు దేవుడికి పూజ చేసుకోవాలి. ఆ దీపారాధన చేసుకుంటే పూజా మంత్రాలు అవన్నీ రాకపోయినా దేవుడు పెట్టుకొని ఆయన దీపారాధన చేసి అక్కడ తీసుకొని నైవేద్యం పెట్టుకుంటే అది దేవయజ్ఞం. ఇంకా ఋషి యజ్ఞం అనేది ఋషి యజ్ఞం ఏంటి అంటే చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే అనుష్ఠానం చేసుకోవడం చేసుకోవడం ఇది ఋషి యజ్ఞం. దేవయజ్ఞం ఋషి యజ్ఞం. ఇంకో యజ్ఞం ఏంటి అంటే భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే ఇంట్లో ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి, కుక్కలు ఏదో ఉంటుంది కదా, వాటిని ముందు పెట్టాలి. యజ్ఞం చేసిన తర్వాత వాడి పాపాలన్నీ పోతాయి అన్నమాట. అలా యజ్ఞం చేయకుండా వాడే ముందు తిన్నాడు దొంగ సహా అని అంటాడు. అసలు దొంగవాడి రైతులు పంట పండిస్తారు. ఆ కళ్ళంలోనే కూలీలు ఇవ్వాల్సినవి లేకపోతే